జైలుకి ఉంటావు చూసుకో, నీ జైల్లో చూసుకో, చూసా నీకోసం చూసేసాను జైలు మంచిగా ఉందా లేదా అని చెప్పి. నువ్వు ఎట్లుంటో చూస్తాను జైలు కూడా. మళ్ళీ లోపల కార్పొరేటర్ మర్రి సతీష్, లోపల మరో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, మరో కార్పొరేటర్ కచ్చి రవి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉప్పాల రఘు. వాళ్ళు ఏం బాధ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా. కొడుకా నువ్వు అట్టే జైలుకోలే, ఇవాళ ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం జైలుకోనావు. నువ్వు జైల్లో ఉండి మాకేమి ఇబ్బంది లేదు, 317 జీవోను సవరించే వరకు జైల్లో ఉండి మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకి తల్లులు ఆశీర్వదిస్తున్నారు. రేపు నిన్ను గుంజుకపోతారు బిడ్డ, నీ కుటుంబం చూడంగా గుంజుకపోతారు, నేను గుంజుకపోయి లోపడేస్తారు. చూసుకో, రాసి పెట్టుకున్నావు. నీ అవినీతి కుబేరును అయిపోయినావు. నువ్వు ఇవాళ దోసుకుంటూ తెలంగాణ సమాజాన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పనిలో 317 జీవోను వెంటనే వాళ్ళను సవరించాల్సిందే. నేను వదిలిపెట్ట ప్రివిలేజ్కి ఇస్తా. ఇలా హైకోర్టు ఇచ్చే తీర్పే మాకు ఆధారం, హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ మాకు ఆధారం. ఇవాళ హైకోర్టే నీ వ్యవహారాన్ని తప్పొట్టింది, నీ ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పొట్టింది, మొట్టికాయలేసింది వాళ్ళ హైకోర్టు, గౌరవ హైకోర్టు. ఈ కేసు తప్పు అన్నది, వెంటనే విడుదల చేయమన్నది, అయినా విడుదల చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇవాళ గంటన్నర 2 గంటల నుంచి నన్ను బయటకు రాకుండా చేస్తున్నావు. అరే 3 రోజులు ఉన్నా, అంత 10 రోజులున్నా, 10 రోజులు ఉన్నా, ఇంకా 3 వారం రోజులు ఉంటా. భయం ఉంది నాకు. నీ దగ్గర తావుడైతే లేదు నాకు, నీ దగ్గర దొంగ దీక్ష చేసి నాకు రాదు. బట్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, వెంటనే 317 జీవోను సవరించు, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు, లేకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగున నేనేం చేయాలో చేస్తా. నువ్వు రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో మేమున్న అధికారం, అది గుర్తుంచుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు నన్ను జైలు పంపినందుకు చాలా కృతజ్ఞతలు నీకు. తెలంగాణ ప్రజానికానికి నీ రాక్షసత్వం యొక్క దాన్ని ఏమంటారు ఆకారాన్ని చూపెట్టడం. ఇవాళ నువ్వెంత మూర్ఖునువో, ఎంత రాక్షసునువో, ఎంత నీచానికి దిగజారుతావో ఇలా తెలంగాణ సమాజం గుర్తించి తూ అంటున్నా. నేను ఎక్కడైనా తీసుకొని ఇంటెలిజెన్స్ తో తెప్పించుకోకనా తెలంగాణ సమాజం నీ కూడా చేయడం తెప్పించుకోస్తారు. తిరుగు బయట తిరుగు, దమ్ముంటే నువ్వు రేపు బయట తిరుగు. చలో నీ పోలీస్ స్టేషన్ పక్కబెట్టి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడాయి, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడి తిరుగు గల్లీలో తిరిగియాలా. రాళ్లతో కొడతారు నేను. ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళు సహనంతో ఉన్నారు, ఇంకా సహనంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా వెళ్తారు, బయటికి వెళ్తారు అని కూడా. ఆర్టీసీని అణగదొక్కినా, ఆర్టీసీ అణగదొక్కినా, వీళ్ళని కూడా అణగదొక్తా. ఎవడు అణగదొక్కాడు. గతం నుంచి చరిత్ర తెలుసుకో. నియంత పాలన ఎవడైతే, అవినీతి పాలన ఎవడైతే కుటుంబ పాలనకు అంకితమైందో అదే పాలన కొనసాగిస్తున్నాడో దేశవ్యాప్తంగా చరిత్ర తెలుసుకో. అందరు తెరమరుగైపోయారు, నువ్వు కూడా తెరమరుగైతావు. నీ నీచ చరిత్రకు తెరమరుగైతే మాత్రం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తాను. నేను ఇవాళ నాకు ఈ జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించినటువంటి మా జాతీయ నాయకత్వానికి, అడుగున నాకు అండగా ఉన్నటువంటి నా కార్యకర్తలకు, మా రాష్ట్ర నాయకులకు, మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాత్రి తీసుకొచ్చి సంఘీభావం ప్రకటించిన రాత్రి తీసుకొచ్చి పొద్దున 6 గంటలకు చెల్ల కూర్చోబెట్టి పీటీసీలో చెల్ల కూర్చోబెట్టి డాక్టర్ లక్ష్మణ్ గారిని. నేను పోవాలండి, అర్జెంట్ అడగడిసి పడతలేరు. ఒక జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఒక బీసీ నాయకుడు, ఆయనను తీసుకొచ్చి రాత్రి నుంచి ఉదయం వరకు ఇలా పీటీసీలో ఉంచాడు. ఆయన వారి కూడా, లక్ష్మణ్ గారు కూడా ఎదుగురు ఆంక్షలు అర్థం కాలే. నాకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, నాకు సంఘీభావం ప్రకటించి నా క్షేమాన్ని కోరుకున్నటువంటి, నా గురించి మంచి ఆలోచించి నాకు ఆశీర్వాదాలు అందించినటువంటి తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను భారత్ మాతాకి జై. కార్యాచరణ చెప్తాం. ఇక 317 జీవోను సవరించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. కేంద్ర మంత్రులు వచ్చారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశలతో, మా అమిత్ షా గారి యొక్క కన్నుసన్నలో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్మ యుద్ధాన్ని ఇదే పందాలు కొనసాగిస్తాం. ఎక్కడ వెనవేయం. భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో మొన్న చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్. ఇప్పుడు వెంటనే పార్లమెంట్ ఆఫీస్కి వెళ్ళి
ముందుగా కార్యకర్తలు చూస్తాం. ముందుగా గాయపడ్డ ఇద్దరు కార్యకర్తలు ఇంటికి పోతున్నా, వాళ్ళిద్దరిని చూసిన తర్వాత పార్లమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఆఫీస్లో ఒకసారి దుబాల శ్రీనివాస్ ప్రసన్న వాళ్ళిద్దరు కూడా కిరణ్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని ఇలా కలిసి నేను పార్లమెంట్ ఆఫీస్కి పోతాను. మళ్ళీ రేపు కూడా గాయపడి హైదరాబాద్ మా మహిళా సోదరి మల్లం కూడా రేపు హైదరాబాద్ వాళ్ళని కలుస్తాను. తప్పకుండా కార్యాచరణ ప్రణాళిక తప్పకుండా రూపొందిస్తాము, మీకు కూడా తెలియజేస్తాం. ఇంకా కన్వీనర్ మీడియా మిత్రులకు నిన్న చూస్తుంటే మీ టెన్షన్ మీ కవరేజ్ చూస్తుంటే నాకే అనిపించింది. లాస్ట్కు మిమ్మల్ని కూడా చూపట్లే. మరి మీరు ఎందుకన్నా కొడతాను పోలీసు వాళ్ళు కొడతాను, మీకు సారీ చెప్తాను, మీకు సంతోషపడతాను. కొట్టినా మిమ్మల్ని మళ్ళీ సారీ చెప్పండి మీరు కూల్ అయిపోతారు. నా కళ్ళ ముందు కొట్టిరన్నా మిమ్మల్ని గుర్తు చేతిలో లోగో ఉంది చేతిలో, అయినా కూడా మనం గుంజుకపోయి కొట్టారు. సారీ చెప్పినా కూల్ అయిపోతారు. కావాలన్నా కొట్టిరు మిమ్మల్ని, మీకు అర్థమైతలేదు. మీడియాను కొట్టడానికి ఇద్దరు సీనియర్ అపాయింట్ చేసారు కావాలనే, వాళ్ళని మీరు గుర్తుపట్టారు. మమ్మల్ని కొట్టడానికి కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ వరకు వచ్చి మేము గుర్తుపట్టకుండా కాంప్లైంట్ చేయకుండా లోకల్ పోలీసు పక్క పెట్టారు. బయటికి వెళ్ళి ఆర్టీసీ ఉద్యమం అప్పుడు ఏ విధంగా ఇచ్చారో ఈ రోజు కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీస్ తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేశారు, కొట్టిరు కూడా. చెప్తా నేను అది చెప్తా తప్పకుండా, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తా నేను తప్పకుండా. దెబ్బని దాకలే ఈ ఒక సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ క్లిప్పింగ్ వాస్తవంగా తప్పది. ఆ పోలీస్ ఆఫీసరు అతను కాపాడే ప్రయత్నం చేశాడు. కింద కాలు దెబ్బ కిందికి అనే ప్రయత్నం చేస్తే తల తగిలింది. ఆ పోలీస్ ఆఫీసర్ సంబంధం లేదు వాస్తవం కూడా. అది మరి అసలు పోలీస్ ఆఫీసర్ లేదో ఇప్పుడు చెప్తాం మేము. ఇవ్వని నిలబడే పరిస్థితులు తల కింద కాలు దెబ్బలాడికి బెంచ్ మీద కిందికని నేను పాప పోలీస్ ఆఫీసర్ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కింద కాలుకు గాజు సీసా పోలీసు వాళ్ళు అలవడం ఆ సీసా ముక్క గుస్తని చెప్పి నన్ను కాపాడే ప్రయత్నం చేసిండు. ఇక తూర్పానికంతా నాకెందుకే, వాళ్ళ ఏం మంచిగా చూసుకోమని చెప్పు, వాళ్ళ ఏం జాగ్రత్త అని చెప్పాను. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.